Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 28వ పర్ష మెడ్జోరా. మెడ్జోరా అంటే చర్మ వ్యాధిగ్రస్తుడు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 28వ పర్ష. సెఫర్ వైక్రా నందు లేదా లేవియ కాండమునందు ఇది 5వ పర్ష. 4వ అల్యా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 14వ అధ్యాయము 33వ వచనము నుండి 53వ వచనముల వరకు. ఈ విభాగం ఇంట్లో గోడలపై జారాత్ అనగా కలుషితమైన మచ్చలు సమస్యను గుర్తించడం మరియు శుద్ధీకరణ విధానాలను వివరిస్తుంది. జారాత్ గుర్తింపు: ఇంటి గోడలపై ఆకుపచ్చ లేదా ఎరుపు మచ్చలు కనిపిస్తే ఇంటి యజమాని యాజకునికి తెలియచేయాలి. యాజకుడు ఇంటిని పరిశీలించి మచ్చలు జారాత్గా అనుమానిస్తే ఇంటిని ఖాళీ చేయించి 7 రోజులు మూసివేస్తాడు. 7వ రోజున యాజకుడు తిరిగి పరిశీలిస్తాడు. మచ్చలు వ్యాపిస్తే అది జారాత్గా నిర్ధారణ అవుతుంది. కలుషితమైన రాళ్లను తొలగించి ఇంటిని శుద్ధి చేస్తారు. మచ్చలు మళ్లీ కనిపిస్తే ఇంటిని పూర్తిగా కూల్చివేసి శిథిలాలను ఊరి వెలుపలకు తీసుకువెళతారు. ఇల్లు శుద్ధమైనట్లు నిర్ధారిస్తే యాజకుడు శుద్ధీకరణ కర్మ నిర్వహిస్తాడు. 2 పక్షులు, దేవదారు కర్ర, ఎర్రని దారం, హిస్సోపు తీసుకొని ఒక పక్షిని వధించి దాని రక్తాన్ని నీటిలో వేస్తాడు. ఈ మిశ్రమంతో ఇంటిని శుద్ధి చేసి 2వ పక్షిని విడిచిపెడతాడు. ఇది ఇంటిని పవిత్రం చేస్తుందని ఈ అలియా తెలియజేస్తుంది. ఈ ఆచారం ఆధ్యాత్మిక కలుషితాన్ని తొలగించి ఇంటిని సమాజాన్ని పవిత్రంగా ఉంచడానికి ఉద్దేశించబడింది. జారాత్ను పాపం లేదా నీతి లేని ప్రవర్తనతో సంబంధం కలిగి ఉంటుందని యూదా సంప్రదాయం నమ్ముతుంది. అందరికీ యాషువా మెస్సీయ నామం పేరిట షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.